ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ స్ప్రే బటన్ తో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవరీవన్. మరి మనము డిఎడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పై వీడియోస్ చేస్తున్నాము. మరి ఆల్రెడీ పేపర్ 2, పేపర్ 3, 4, 5, 6 అన్ని కంప్లీట్ అయిపోయాయి. చివరిగా పేపర్ 1 మాత్రమే పెండింగ్ ఉంది. ఈ వీడియోలో పేపర్ 1 సంబంధించి పార్ట్ 1 వీడియో ఫ్రెండ్స్. మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి పేపర్ 1లో. ఇందులో 2 చాప్టర్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మిగిలిన 3 చాప్టర్ డిస్కస్ చేద్దాం. అందరితో మనకు అన్ని కంప్లీట్ అయిపోతాయి, అన్ని సబ్జెక్ట్స్. మరి ఇప్పుడు చూడండి, చాప్టర్ 1 వచ్చేసి బాల్య దశ. మరి ఆల్రెడీ నేను మిలియన్ వీడియోస్ అన్ని చేస్తాను, అవన్నీ చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి వెళ్ళి చూడొచ్చు. అలాగే పైన కాస్ట్లో కూడా వదిలేస్తాను, మీరు అక్కడ నుండి వెళ్ళైనా చూడొచ్చు. మరి ఇప్పుడు చూడండి, మరి టాపిక్కి వెళ్ళిపోతే చాప్టర్ 1 వచ్చేసి బాల్య దశ. ఇందులో 8 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు ఏవి ఉన్నాయని ఇప్పుడు చూడండి. ప్రయోగ పద్ధతిని తగు ఉదాహరణలతో వివరింపుము. రెండోది, ఉత్తర బాల్య దశలోని వివిధ వికాసాలను వివరించండి. మూడోది, దత్తాంశ సేకరణ పద్ధతులను తెలిపి ప్రయోగాత్మక పద్ధతిని వివరించండి. నాలుగోది, బాల్య దశలో సామ్యాలు మరియు వైవిధ్యాలను వివరింపుము. ఐదోది, సహజ పరిశీలన పద్ధతిని వివరింపుము. ఆరోది, పరిశీలన పద్ధతి అనగానేమి, దానిలోని రకాలను వివరింపుము. ఏడోది, శిశువు యొక్క దత్తాంశ సేకరణలో నిర్ధారణ మాపనుల ఉపయోగాలను వివరింపుము. ఎనిమిదోది, కథనాలు అనగానేమి. ఈ ఫ్రెండ్స్, చాప్టర్ 1 సంబంధించి 8 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు. ఇందులో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ చాప్టర్ కాస్త బాగా చూసుకొని 8 మార్కులకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు ఏ ఉన్నటువంటివి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. మరి 4 మార్కుల ప్రశ్న చూడండి. అంశంరచిత పరిపృచ్ఛ అనగానేమి. హేవిగ్ హార్ట్స్ ప్రకారం సాంఘికరణంలో సమవయస్కుల బృందాల విధులేవి. మూడోది, ప్రశ్నావళి పద్ధతి ఉపయోగాలు మరియు పరిమితులు రాయము. నాలుగోది, సాంఘికరణంలో సమవయస్కుల పాత్రను తెలుపుము. ఐదోది, బాలల సాంఘికరణంపై పాఠశాల ప్రభావాన్ని వివరింపుము. ఆరోది, దీర్ఘకాల ఉపగమం గురించి దాని ప్రయోజనాలను పరిమితులను రాయండి. ఏడోది, ఆత్మ నేపథ్య పర్యాలోచక పత్రికలు అనగానేమి. న్యూ ఫ్రెండ్స్, చాప్టర్ 1 సంబంధించి 4 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు. ఇప్పుడు 2 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు ఏవే ఉన్నాయనేది ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాము. ప్రపంచీకరణ నేపథ్యంలో బాల్యదశ నిర్మితిని గురించి క్లుప్తంగా రాయండి. అధిక వయస్సు అభ్యాసకుల గురించి రాయము. మూడోది, పూర్వ బాల్యదశ యొక్క ఏవైనా 4 లక్షణాలను తెలపండి. నాలుగోది, సంఘటన రచనా పద్ధతి అనగానేమి. ఐదోది, అధికారపూర్వక శిశు పోషణ విధానం అనగానేమి. ఆరోది, సహజ పరిశీలన పద్ధతి విద్యా ఉపయోగాలను రాయము. ఈ ఫ్రెండ్స్, చాప్టర్ 1 సంబంధించి 2 మార్కులు, అలాగే 4 మార్కులు మరియు 8 మార్కులు. ఇవి బాగా చదువుకోండి. నెక్స్ట్ మనం చాప్టర్ 2 సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు ఏవి ఉన్నాయనేది చూద్దాం. మరి చాప్టర్ 2 పేరు వచ్చేసి వికాస దృక్పథాలు. చాప్టర్ 2 పేరు వచ్చేసి వికాస దృక్పథాలు. మరి 8 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు చూడండి. లింగ వికాసంపై సంస్కృతి యొక్క ప్రభావాన్ని తెలపండి. రెండోది, ఆటల నేపథ్యంలో బాలల వివిధ వికాసాలను వివరింపుము. మూడోది, వివిధ దశల్లో శారీరక మరియు చలన వికాసాలను వివరింపుము. నాలుగోది, శిశువు సాంఘిక వికాసంలో భారీ ప్రచార సాధనాల పాత్రను వివరింపుము. ఐదోది, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రవర్తన గుణగణాలను వివరింపుము. ఆరోది, నైతిక వికాసాన్ని పేర్కొని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని వివరించి విద్యా ప్రాముఖ్యతను తెలపండి. ఏడోది, శిశువు యొక్క పెరుగుదల మరియు వికాసంపై అనువంశిక పరిసరాల ప్రభావంను వివరింపుము. ఎనిమిదోది, చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతాన్ని గురించి రాయము. ఈ ఫ్రెండ్స్, చాప్టర్ 2 సంబంధించి 8 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు. నెక్స్ట్ ఈ చాప్టర్లో నుండి 4 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు ఏమన్నాయనేది ఇప్పుడు మనము చూద్దాం. మరి 4 మార్కుల ప్రశ్నలు చూడండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క విద్యా అనువర్తనాలను రాయము. రెండోది, వికాస నియమాలను గురించి రాయండి. మూడోది, సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలు రాయము. నాలుగోది, ఉద్వేగ పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలను తెలుపుము. న్యూ ఫ్రెండ్స్, 4 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు. నెక్స్ట్ 2 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు ఏమన్నాయో చూద్దాం. చూడండి, క్రీడలలో పాటించవలసిన నియమాలు తెలుపుము. స్వీయ వర్ణన అనగానేమి. అనుకూల ఉద్వేగాలు అనగానేమి. సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలను రాయము. సహకార సాంఘిక ఆటలు అనగానేమి. నోమ్ చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథమేమి. పెరుగుదల వికాసం మధ్య భేదాలను రాయండి. ఉద్వేగ వికాసం అనగానేమి, ఉదాహరణలు ఇమ్ము. ఈ ఫ్రెండ్స్, చాప్టర్ 2 సంబంధించి 2 మార్కులు, 4 మార్కులు, 8 మార్కులు. మరి నెక్స్ట్ వీడియోలో మిగిలిన 3 చాప్టర్స్ అనేది తెలుసుకుందాము. మరి మీరు అవన్నీ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.